హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న అంశాల్లో మొదటిది రాష్ట్రపతి తపోవన్ మరియు రాష్ట్రపతి నికేతన్, తర్వాత ఉద్యాన్ కూడా ఉంది, రాష్ట్రపతి ఉద్యాన్. ఇవి వార్తల్లో ఉన్నాయి, వీటి గురించి ఒకసారి చూద్దాం. తర్వాత సంవిధాన్ హత్యా దివస్, సంవిధాన్ హత్యా దివస్, దీని గురించి మాట్లాడదాం. వినీత్ జోషి ప్యానెల్ దేనికోసం ఏంటనేది చూద్దాం. మా ఆశలకు రెక్కలు, సో ద వింగ్స్ కదా, డిజైర్స్కి వింగ్స్ అనమాట. సో దాని గురించి 2.0, అది వాల్యూమ్ 2, 2.0 కాదు, వాల్యూమ్ 2. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది బుక్ అనమాట. బుక్ ఇనాగరేట్ చేశారు, మన రాష్ట్రపతికి రిలేటెడ్ అన్నది, దాన్ని డిస్కస్ చేద్దాం. భారతదేశ అరుదైన రక్తదాతల రిజిస్ట్రీ, బ్లడ్ డోనార్స్ రిజిస్ట్రీ అనమాట, ఇది చూద్దాం. ఒక దేశం ఒకే టైం, వన్ నేషన్ వన్ టైం, ఇవి మనకి హెడ్లైన్స్. వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం. మొదటిగా కనుక చూస్తే రాష్ట్రపతి తపోవన్ మరియు రాష్ట్రపతి నికేతన్, తపోవన్ నికేతన్, ఉద్యాన్ కూడా, ఇవి మనకి ఆల్రెడీ ఉన్నవే అన్నమాట. జనరల్గా రాష్ట్రపతికి విడిది కేంద్రాలు ఉంటూ ఉంటాయి. అంటే సమ్మర్లో ఒకటి, తర్వాత పోతే నెక్స్ట్ వింటర్లో ఒకటి, ఇలా కాలాలను బట్టి వీళ్ళకి స్పెషల్గా విడిది నడుస్తూ ఉంటుంది. అలాగా ఇక్కడ రాష్ట్రపతి తపోవన్ మరియు రాష్ట్రపతి నికేతన్ మనకిది డెహ్రాడూన్లో ఉందన్నమాట. దీని సందర్శనార్థం 24 జూన్ నుంచి జూలై 1 వరకు దీని సందర్శనార్థం సందర్శకులు వస్తారు కదా, పర్యాటకులు వస్తారు కదా, వాళ్ళని అలౌ చేశారనమాట. అంటే ఇదేంటి అని అంటే దాదాపుగా 19 నుంచి 20 ఎకరాల కంప్లీట్ ల్యాండ్, డిఫరెంట్గా జీవ వైవిధ్యం ఉన్న కొత్త కొత్త మొక్కలు, కొత్త చిన్న కొన్ని జంతువులు, అలాగా కంప్లీట్గా ట్యాగ్ అయి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు విడిది కింద, రాష్ట్రపతికి విడిది కింద ఇచ్చే ప్రాంతం అనమాట ఇది. దీనిలో ఈవిడ రాష్ట్రపతి తపోవన్ మరియు రాష్ట్రపతి నికేతన్ని దాన్ని సందర్శనార్థం, పర్యాటకుల సందర్శనార్థం దీన్ని అలౌ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇది వార్తల్లో ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యం, అంటే కొత్త మెడికల్ వాల్యూస్ ఉన్న మొక్కలు ఉంటాయి, అలాంటి వాటిని, తర్వాత పోతే నెక్స్ట్ అక్కడ ఉన్న జంతుజాలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక అవగాహన కలిగించడానికి ఇక్కడ ఏం చేశారంటే ఒక బుక్ రిలీజ్ చేశారనమాట. బయోడైవర్సిటీ పై అనమాట. దేని బయోడైవర్సిటీ అంటే ఈ తపోవన్, నికేతన్, ఉద్యాన్, ఈ ప్రాంతాల యొక్క జీవ వైవిధ్యం పైన ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. దాన్ని రాష్ట్రపతి మనకి ద్రౌపది ముర్ము దాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇది మనకి ఈ రాష్ట్రపతి తపోవన్ మరియు రాష్ట్రపతి నికేతన్ వార్తల్లో ఎందుకు ఉందంటే సందర్శనార్థం, పర్యాటకుల సందర్శనార్థం దీన్ని అలౌ చేశారు కాబట్టి ఉంది ఒకటి. తర్వాత ఇక్కడ రిలీజ్ చేసిన బుక్ కూడా జీవ వైవిధ్యం, ఇక్కడ ఈ ప్రాంతంలో రాష్ట్రపతికి విడిదిగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ తపోవన్, నికేతన్, తర్వాత ఉద్యాన్ కదా, దీనిలో ఉన్న జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ ఉంటుంది కదా. జీవ వైవిధ్యం అంటే రకరకాల జంతుజాలాలు అవి ఉంటాయి కదా, మొక్కలు ఉంటాయి కదా, వాటి గురించి అవగాహన ప్రజలకు కూడా కలిగించడానికి ఈ బుక్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఇచ్చేటప్పటికి తపోవన్, నికేతన్, ఉద్యాన్, ద బయోడైవర్సిటీ ఆఫ్ తపోవన్, నికేతన్ అండ్ ఉద్యాన్ అనే బుక్ని రిలీజ్ చేశారు. దాన్ని ఇనాగరేట్ చేశారు ఎవరు అంటే మన రాష్ట్రపతి. ఓకే, దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇది అంశము, దీనికి సంబంధించిన అంశము. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, సంవిధాన్ హత్యా దివస్. సంవిధాన్ హత్యా దివస్ కొంచెం నెగిటివ్గా అనిపిస్తోంది. సంవిధాన్ హత్యా దివస్ అంటే కాన్స్టిట్యూషన్ అసాసినేషన్ డే అంటాం. అంటే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం కదా, రాజ్యాంగం హత్య అనేసేసి దీన్ని మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనమాట లాస్ట్ ఇయరే. ఈ పర్టికులర్ డేని జూన్ 25 ఉంది కదా, ఈ జూన్ 25 మనం సంవిధాన్ హత్యా దివస్గా పరిగణిస్తున్నామని మన హోంమంత్రి గజెట్ కూడా పాస్ చేశారనమాట. గజెట్ కూడా పాస్ చేయడం జరిగింది జూన్ 25ను దాన్ని సంవిధాన్ హత్యా దివస్గా. ఎందుకు సంవిధాన్ హత్యా దివస్, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని కనుక మనం ఒకసారి చూస్తే, జనరల్గా సంవిధాన్ మనకి కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్గా ఇంతకంటే అరాచకం ఎప్పుడు జరగలేదు అనేది వీళ్ళ పాయింట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పాయింట్. 1975లో మనకి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని, అత్యవసర పరిస్థితిని అనౌన్స్ చేశారు, నేషనల్ ఎమర్జెన్సీ అని అనమాట.
ఈ నేషనల్ ఎమర్జెన్సీ జనరల్గా మనకి 352 ఆర్టికల్ ప్రకారం జనరల్గా ఇన్వోక్ చేస్తారు. దాన్ని ఈవిడ వినియోగించుకోవడం జరిగింది. ఎప్పుడు అని అంటే దాన్ని 1975 నుంచి ఇప్పటికి అంటే 2025 నాటికి 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాలు. సో సుదీర్ఘమైన ఈ 50 సంవత్సరాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంతకంటే అంత దారుణమైన పరిస్థితి రాజ్యాంగానికి ఎప్పుడు కలగలేదు అనేది వీళ్ళ వాదన అనమాట. అసలు ఎమర్జెన్సీ ఎందుకు ఇచ్చారు అనేది కాన్సెప్ట్ కనుక చూస్తే మనం అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్, దానికి ముందు జరిగిన ఎలక్షన్స్లో రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ పార్టిసిపేట్ చేశారనమాట. ఈవిడ అక్కడి నుంచి పోటీ పడ్డారు ఎన్నికలలో. ఆ ఎన్నికలలో రిగ్గింగ్ చేసి ఆ ఓట్లని తారుమారు చేసి ఈవిడ గెలిచారు అనేది ఈమె మీద వచ్చిన అపవాదం అనమాట. ఇప్పుడు 1975 నాటికి అలహాబాద్ కోర్టు ఏం చేసిందనంటే కరెక్టే, ఆవిడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఎన్నికలలో, ఆవిడ ఖచ్చితంగా ఈ ఓట్లు ఆవిడకి ఏవైతే వచ్చాయో అవి నిజంగా ఆవిడకి వచ్చిన ఓట్లు కాదు అని కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. ఆవిడ విక్టిమ్గా కూడా చెప్పడం జరిగింది. ఆవిడ అపరాధం చేశారు అక్కడ ఎలక్షన్లో ఈవిడ కంప్లీట్గా డామినేట్ చేశారు, రాంగ్ వేలో డామినేట్ చేశారు అనేది కన్ఫర్మ్ చేసింది అనమాట అలహాబాద్ హైకోర్టు. సో దాంతో ఏమైంది అని అంటే కంప్లీట్గా ఆవిడ ఇన్వోక్ చేసి 352 ఆర్టికల్ని ఇన్వోక్ చేసి నేషనల్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారనమాట. నేషనల్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడం అంటే మనకి ఇంకా కంప్లీట్గా సరెండర్ అనమాట, ఎలాంటి యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉండదు కదా. సో ఈ పరిస్థితి వచ్చేటప్పటికి పరిస్థితి వచ్చి మనకి 50 సంవత్సరాలు పూర్తయింది. దీన్ని బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూనే ఉంది. ఈ జూన్ 25ని మేము ఇలా సంవిధాన్ హత్యా దివస్గా మేము గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఇంతకంటే ఎలాంటి పరిస్థితి రాజ్యాంగానికి కలగదు, రాజ్యాంగంలో ఉన్న హద్దులని దాటారు అనేది వీళ్ళు చెప్తున్న పాయింట్ అనమాట. సో ఎనీవేస్ 1977లో ఏం చేశారంటే 75లో దీన్ని ఎమర్జెన్సీని అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టి 77లో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ రావడం, తర్వాత కొన్ని సంస్కరణలు తీసుకురావడం, ఇలాంటి అంశాలన్నీ జరుగుతాయి అనమాట. సో ఎనీవేస్ మనకి ఇంపార్టెంట్ డే కింద వచ్చాం కాబట్టి సంవిధాన్ హత్యా దివస్ ఎప్పుడు అని అంటే జూన్ 25. సో ఇక్కడ ఈ డేని వచ్చేటప్పటికి మనకి ఇట్ ఈస్ ఆల్సో అ డే టు పే హోమేజ్ టు ద ఎవ్రీ పర్సన్ హూ సఫర్డ్ డ్యూ టు ద ఎక్సెస్ ఆఫ్ ద ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ టైంలో ఈ అత్యవసర పరిస్థితుల్లో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో 1 నెల 2 నెలలు కాదు కదా, 21 నెలలు 21 months ఈ అత్యవసర పరిస్థితి నడిచిందనమాట. ఇన్ని రోజులు అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు పడిన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ డే గుర్తుంది. ఇంకా కొంతమంది ఆ డేని మర్చిపోలేదని కూడా హైలైట్ చేయడం జరిగిందనమాట. నరేంద్ర మోడీ కూడా తన ఒక స్పెషల్ బుక్లో కూడా నోట్ చేశారు. రీసెంట్గా ద డైరీ ఆఫ్ ఎమర్జెన్సీ డైరీస్ అని అమిత్ షా రిలీజ్ చేశారనమాట. ఎమర్జెన్సీ డైరీస్. ఆ ఎమర్జెన్సీ 1975 టైంలో నరేంద్ర మోడీ ఒక కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాటిని కూడా ఈ డైరీలో, ఈ ఎమర్జెన్సీ డైరీస్ దీనిలో నిక్షిప్తం చేయడం జరిగింది అనమాట, నోట్ చేయడం జరిగింది. దీన్ని రీసెంట్గానే అమిత్ షా లాంచ్ చేశారు. సో ఈ రోజు అనమాట జూన్ 25 రోజునే లాంచ్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ డైరీస్. బ్లూ కార్డ్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ప్రచురించడం జరిగింది అనమాట, బ్లూ కార్డ్ ఫౌండేషన్. సో ఎమర్జెన్సీ డైరీస్ ఎవరు ఇనాగరేట్ చేశారు? అమిత్ షా ప్రారంభించారనమాట, ఓపెన్ చేశారు ఆ బుక్ని. దానిలో మన నరేంద్ర మోడీ ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఆయన ఫేస్ చేసిన, ఆయన చూసిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేది ఒక సంపుటిలాగా నోట్ చేయడం జరిగిందనమాట. దట్స్ అ పార్ట్. వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇట్స్ ఇంపార్టెంట్ డే ఎనీవేస్. జూన్ 25 ఎమర్జెన్సీ రాజ్యాంగ హత్యా దినోత్సవం కదా, ఎమర్జెన్సీ డే అనమాట. ఇస్ అ పార్ట్. చలో వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం. వినీత్ జోషి ప్యానల్ రీసెంట్గా మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ ప్యానల్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. జనరల్గా విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే సమయానికి తర్వాత పోటీ పరీక్షల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఈ పోటీ పరీక్షల్ని అందించే ఏవేవైతే సంస్థలు ఉంటాయో వాటి మధ్య పోటీ భావంతో ఏవేవైతే మార్పులు జరుగుతున్నాయో, ఏవేవైతే విద్యార్థులు దాన్ని ప్రెషర్గా ఫీల్ అవుతున్నారో అలాంటి అంశాల మీద కూలంకషంగా చర్చించడానికి, కూలంకషమైన ఒక కంప్లీట్ సొల్యూషన్ దానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్యానల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా అంటే వాటి గురించి అవగాహన తీసుకురావడం కోసం అనమాట. ఏవి మంచివి ఏవి కాదు అని చూస్ చేసుకోవడంలో దాన్ని విద్యార్థుల పాత్ర ఎలా ఉంటుంది, ఎలాంటి అంశాలకు వాడు లోబడి ఇలాంటి సంస్థలను ఎంచుకుంటున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ పర్టికులర్ ప్యానల్ మనకి ఇవ్వబోతోంది అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అయిన వినీత్ జోషి, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అనమాట, ఐఏఎస్ ఆఫీసర్. ఈయనని ఈ ప్యానల్కి హెడ్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. అంటే అవగాహన కలిగించడం ఒకటి, తర్వాత కోచింగ్ సెంటర్ల విషయంలో ఎంపిక గురించిన అవగాహన విద్యార్థులకి ఎలా రావాలి, ఎలా ఎంపిక చేసుకోవాలి,
ఇలాంటి అంశాల మీద కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వడానికి ఈ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అయిన వినీత్ జోషి ప్యానల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఎవరు అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి నియమించడం జరిగింది, విద్యాశాఖ మంత్రి. ఓకేనా, దట్ ఇస్ అ పార్ట్. మనకి ఇక్కడ ఏం అడుగుతాడు, ఆ ప్యానల్ హెడ్ ఎవరని అడుగుతాడు, కాబట్టి అది గుర్తుంచుకోవాల్సింది వినీత్ జోషి. నెక్స్ట్ మనకి మూవ్ అవుదాం. ద వింగ్స్ టు అవర్ హోప్స్, అంతేనా, వింగ్స్ టు అవర్ హోప్స్ 2.0 ఆర్ వాల్యూమ్ 2. దీన్ని ఆస్మాన్కి ఉడాన్ అంతే కదా. వింగ్స్ టు ద ఏమంటాడు, వింగ్స్ టు ద హోప్స్ అంటాడు కదా, ఆశలకు రెక్కలు వస్తాయని. ఆస్మాన్కి ఉడాన్, వింగ్స్ టు అవర్ హోప్స్. సో దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే మన రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది, ది వింగ్స్ టు అవర్ హోప్స్. ఎక్కడ అంటే రాష్ట్రపతి భవన్లో. ఈ బుక్ అనమాట, ఇది బుక్. ఈ బుక్లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 51 ఆవిడకి చెందిన 51 సమావేశాలలో ఆవిడ ప్రసంగాలని వాటిని ఒక కలెక్షన్గా చేసి కలెక్షన్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. వింగ్స్ టు అవర్ హోప్స్ అనమాట. వింగ్స్ టు అవర్ హోప్స్లో 51 సమావేశాలు, ఆవిడ వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో, దానిలో ఆవిడ మాట్లాడిన ఆవిడ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సంకలనంలాగా చేసి ఒక బుక్ లాగా రిలీజ్ చేశారు. అదే మనకి వింగ్స్ టు అవర్ హోప్స్ అనమాట. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్. దీన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దీన్ని ప్రచురించడం జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, మంత్రిత్వ శాఖ దీన్ని ప్రచురించడం జరుగుతుందన్నమాట. దట్స్ అ పార్ట్. బుక్ నేమ్ గుర్తుంచుకోండి, ఆస్మాన్కి ఉడాన్, వింగ్స్ టు అవర్ హోప్స్. ఇది ఎవరు రాసింది కాదు, ఆవిడ స్పీచెస్ కలెక్షన్. ఎవరు రిలీజ్ చేశారని అడగడానికి కూడా స్కోప్ ఉంది. ఎవరు రిలీజ్ చేశారు? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. దట్ ఇస్ అ పార్ట్. ఇలాంటిదే వింగ్స్ తోటే ఒక ఫేమస్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంట, ఆయన రాసిన బుక్ ఉంది, దాన్ని నాకు కమెంట్ చేయండి. వింగ్స్ అనే పేరుతోనే వస్తుంది, వెరీ ఫేమస్ బుక్. సో మనకి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం ఆయన్ని. ఆయన రాసిన బుక్ నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఓకేనా, దట్స్ అ పార్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, భారతదేశ అరుదైన రక్తదాతల రిజిస్ట్రీ అంటే జనరల్గా మనకి కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు రక్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎలాంటి వ్యాధులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలసేమియా, తర్వాత ఇంకా ఏమున్నాయి, సికిల్ సెల్ ఎనిమియా. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఏంటి అని అంటే రక్త ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సికిల్ సెల్ ఎనిమియా లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రక్తహీనత వల్లే, హిమోగ్లోబిన్ లోపం వల్లే వస్తాయి అవి. ఇవేంటి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్లో కూడా వీటిని సంక్రమించే విధంగా వీటిని కూడా మనం నోట్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ రక్తకోష్ అనే ఈ పర్టికులర్ అరుదైన కాంటాక్ట్స్ని, రిజిస్ట్రీ అంటే స్టోర్, ఇక్కడ స్టోర్ అనమాట. అంటే ఏవైతే రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయో, అరుదైన రక్త గ్రూపులు ఉంటాయో, అరుదైన రక్త గ్రూపులు ఏవైతే వాటికంటూ ఒక రిజిస్ట్రీని మెయింటైన్ చేసి, రిజిస్ట్రీ అంటే ఇక్కడ ఏంటంటే స్టోర్ అనమాట, వాటిని ఉంచే ప్రదేశం అనమాట. దాన్ని ప్రవేశపెట్టాలి అనేది కాన్సెప్ట్ అనమాట. సో దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టారంటే దానికి వీళ్ళు ఇచ్చిన పేరు ఈ రక్తకోష్ అనమాట. సో రక్తదాతల రిజిస్ట్రీ, భారతదేశపు అరుదైన రక్తదాతల రిజిస్ట్రీ, ఇది భారతదేశంలో మొదటిది అనమాట. ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే ముంబైలో ఐసీఎంఆర్. సో మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మనకి ఈ పరిధిలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. నేషనల్ రేర్ బ్లడ్ డోనార్ రిజిస్ట్రీ, నేషనల్ రేర్ బ్లడ్ డోనార్ రిజిస్ట్రీ. జనరల్గా మనకి రిజిస్ట్రీ అనమాట. జనరల్గా మనకు వచ్చేటప్పటికి కొన్ని పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ప్రాబ్లం ఉండదు, కానీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతాయంటే అరుదుగా ఉంటాయి. అలా ఎవరిదైనా రేర్ రెడ్ బ్లడ్ గ్రూప్స్ అని తెలిసినప్పుడు వాటిని ఒక స్టోర్ చేసి పెట్టి రిజిస్టర్ చేసుకొని వాటిని ఎవరికైతే అవసరమో అత్యవసర పరిస్థితుల్లో, ఏమైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు లేదా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరంగా కావాల్సి వచ్చినప్పుడు వాడుకోవడానికి కూడా ఈ సదుపాయం, ఇది చాలా సదుపాయంగా ఉంటుందన్నమాట. సో పేరేంటి? ఈ రక్తకోష్. ఎక్కడ? ముంబై. ఎవరి పరిధిలో? ఐసీఎంఆర్ పరిధిలో. జనరల్గా ఎలాంటి డిసీజ్లో మనకి ప్రాబ్లం వస్తుంది? తలసేమియా ఒకటి, తర్వాత సికిల్ సెల్ ఎనిమియాలో బ్లడ్ కావాల్సిన అవసరం వస్తుందన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. డన్. సికిల్ సెల్ ఎనిమియాని ఇక్కడ ఇంకో క్వశ్చన్, రెండో క్వశ్చన్, సికిల్ సెల్ ఎనిమియాని భారతదేశం ఏ సంవత్సరానికి
భారత్ సికిల్ సెల్ ఎనిమియా రహిత దేశంగా మారుతుందని మన ప్రధానమంత్రి అనౌన్స్ చేయడం జరిగింది. ఇయర్ చెప్పండి, నాకు ఇయర్ కమెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఒక దేశం ఒక టైం, వన్ నేషన్ వన్ టైం. ఇది కాన్సెప్ట్ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. మనకి జనరల్గా కలకత్తా పార్ట్లో, తర్వాత మద్రాస్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ టైమింగ్స్ ఉంటాయి. కానీ అంతా ఒకటే స్టాండర్డ్ టైం తీసుకురావాలి అనేది కాన్సెప్ట్ అనమాట. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఒకే స్టాండర్డ్కి తీసుకురావాలి అనేది ఈ కాన్సెప్ట్ వన్ నేషన్ వన్ టైం. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, దీన్ని మనకి మన కేంద్ర ఫుడ్ అండ్ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఆహారము వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, వినియోగదారుల కన్జ్యూమర్ అఫైర్స్ అంటాం కదా, దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. దీని ద్వారా ఏంటి అని అంటే, ఒకటి జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ వైజ్ ఇంపార్టెంట్. తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఎక్కడ ఏమన్నా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మిస్లీడ్ అయితే ఒకే టైం కనుక ఉంది అని అంటే వాటిని, ఒక స్టాండర్డ్ టైం ఉంది అని అంటే వాటిని ఐడెంటిఫై చేయడం కూడా ఈజీ అవుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఒక అకౌంట్ నుంచి అమౌంట్ని అకౌంట్లోంచి తీసేయడాలు, ఇలా టర్న్ చేయడాలు ఇలా ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అవస్థాపన సౌకర్యాలకి, సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, డిజిటల్ ఇన్ఫ్రాకి కూడా అనమాట. సో ఇవి మనకి జనరల్గా వన్ నేషన్ వన్ టైమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు అనమాట. కాబట్టి దానికోసమని దీన్ని గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీన్నే ఫాలోఅప్ చేస్తామని చెప్తోంది కూడా. ఒకటి దేశ భద్రత, ఎవరైనా టెర్రరిస్టులు అటాక్ చేసినా ఇంకోటి మనకి డిఫరెంట్ స్టాండర్డ్ టైమింగ్స్ ఉంటే కనుక వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక నేషన్ ఒకే టైం మెయింటైన్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్, నేషనల్ సెక్యూరిటీ ఫెసిలిటేషన్ ఉంటుంది ఒకటి. తర్వాత ట్రాన్సాక్షన్స్ వైజ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిగేటప్పుడు దెన్ వన్ టైం కనుక మెయింటైన్ చేస్తే ఛాన్సెస్ నెగిటివ్ మోడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాంటి వాటి కోసం డిజిటల్ లావాదేవీలతో తర్వాత అవస్థాపన సౌకర్యాలు కూడా పెంపొందించడానికి ఈ వన్ నేషన్ వన్ టైం అనే కాన్సెప్ట్ని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రారంభించింది ఎవరు అంటే మన ప్రహ్లాద్ జోషి, దెన్ ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి. దట్స్ అ పార్ట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఫేమస్ బుక్ ఇది. ఇప్పుడు బర్నింగ్ వార్కి రిలేటెడ్గా బుక్ అనమాట. సో ద విమెన్ లైఫ్ ఫ్రీడమ్, ఎకోస్ ఆఫ్ అ రెవల్యూషనరీ అప్రైజింగ్ ఇన్ ఇరాన్. ఎకో అంటే తెలుసు కదా మనకి, ప్రతిధ్వని అంటాం కదా, ఎకోస్ ఆఫ్ అ రెవల్యూషనరీ అప్రైజింగ్ ఇన్ ఇరాన్లో ఏదైతే పెళ్ళుబుకుతున్న టర్న్ ఉందో, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాడి చేయడం అనేది ఇన్ని దేశాలు కలిసి ఇరాన్ ఒంటరిగా చేశాయి కదా, దానికి రిలేటెడ్గా ఈ రిలీజ్ అయిన బుక్ అనమాట ఇది. విమెన్ లైఫ్ ఫ్రీడమ్, ఎకోస్ ఆఫ్ అ రెవల్యూషనరీ అప్రైజింగ్ ఇన్ ఇరాన్. ఈ ట్యాగ్ తోటి మనకి ఈ బుక్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని అఫీషియల్గా రాసింది వచ్చేటప్పటికి ద కౌరా మఖేరమి, మఖారమి. ఓకే, సో దీన్ని ట్రాన్స్లేట్ చేసింది, దీన్ని తర్జుమా చేశారు. అంటే ఇది జనరల్గా మనకి దీన్ని ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది ఎవరు అని అంటే మాయాజుడో. దెన్ ట్రాన్స్లేటెడ్ ఇట్ ఫ్రమ్ ఫ్రెంచ్ టు ఇంగ్లీష్, ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం జరిగిందనమాట. దట్ ఇస్ అ పార్ట్. పుస్తకం పేరేంటి, విమెన్ లైఫ్ ఫ్రీడమ్, ఎకోస్ ఆఫ్ అ రెవల్యూషనరీ అప్రైజింగ్ ఇన్ ఇరాన్ అనమాట. ఫ్రెంచ్ భాషలో రాసిన దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దట్ ఇస్ అ పార్ట్. విమెన్ లైఫ్ ఫ్రీడమ్ రిటన్ బై కౌరా మఖారమి అండ్ ట్రాన్స్లేటెడ్ బై మాయాజుడో. దట్స్ అ పార్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇది మీరు ఈజీగా హ్యాండిల్ చేసేసే క్వశ్చన్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పరీక్షలు, కోచింగ్ కేంద్రాలపై ఆధారపడుతున్న పరిస్థితిని సమీక్షించేందుకు ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది అని అంటున్నాడు. టి రవిశంకర్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెప్యూటీ గవర్నర్. అమితాబ్ కాంత్ కాదు. వినీత్ జోషి, ఎస్. సత్పాల్ భాను కూడా కాదు. వినీత్ జోషి మనం డిస్కస్ చేస్తాం కదా, వినీత్ జోషి. దెన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అని చెప్పుకున్నాం కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పరీక్షలు,
కోచింగ్ కేంద్రాలపైన ఆధారపడుతున్న పరిస్థితిని సమీక్షించడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని వేశారు? ప్యానెల్ హెడ్ ఎవరు అంటే వినీత్ జోషి. వినీత్ జోషి. సో మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. సి ఈజ్ కరెక్ట్ అనమాట. దిస్ వన్. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.